అమ్మా జానకి, గుడికెళ్తున్నావా అమ్మా? అవునత్తయ్య. ఒక్కదానివే వెళ్తున్నావేంటి? బావని కూడా తీసుకెళ్ళు. బావేతో పనుందని బయటికి వెళ్ళారత్తయ్య. మరప్పుడే బావతో వెళ్ళిపోవాల్సింది కదా. సరేలే, ఇక నుంచి ఎలాగూ కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్లే కదా. నా మనసు చెప్తూనే ఉందమ్మా, నువ్వే నా మేనకోడలివని. కాని ఆ స్రవంతి మాయలో పడి నువ్వు మేనకోడలు అని చెప్తున్నా నీ మాట నమ్మలేదు. దేవాంశ్ కోసం ప్రాణాలకి తెగించి పూజలు చేసినప్పుడే నిన్ను నమ్మాలి కదా. అప్పుడు కూడా నమ్మలేదు. నీళ్ళేవో పాలేవో తెలుసుకోలేకపోయాను. తప్పు చేశానమ్మా. అయిపోయిన దాని గురించి ఎందుకులేండి అత్తయ్య. అవును, ఆ స్రవంతి పీడ విరగడైపోయింది. అది చాలు. ఇక నా మేనకోడలివైనా కోడలివైనా నువ్వేనమ్మా. స్రవంతితో దేవాంశ్ పెళ్లి అని తొందరపడ్డాను గాని జరగకపోవడమే మంచిదయింది. ఇక ఆ సమస్య లేదు. ఎందుకంటే నువ్వే అసలైన మేనకోడలివి కదా. మీ పెళ్లి జరిపిస్తే నా కోరిక తీరిపోతుంది. పెళ్ళేంటత్తయ్య? ఏంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నా మేనకోడలే నా కోడలు కావాలి అన్న కోరిక నీకు తెలుసు కదా. వైదేహిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకున్నానమ్మా. కాని తర్వాత తెలిసింది వైదేహి ఒక అనాథని. పేదింటి పిల్లనైనా నా కోడలుగా అంగీకరిస్తాను గాని అనాథని మాత్రం కాదు. ఎందుకంటే ఒక అనాథకి ఈ వంశ వారసుణ్ణి కనే అర్హత లేదు. అందుకే నువ్వు దేవాంశ్ని పెళ్లి చేసుకోవాలి, నాకు వారసుణ్ణివ్వాలి. సరేనా? అన్ని వివరంగా తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు గుడికెళ్ళరా. కావాలి, ఈ ఇంటికి వారసుడు కావాలి. ఇస్తావా? కానీ అది నీ నుంచి కాకూడదు వైదేహి. మీకు మీకు నేను వారసుని ఇవ్వటానికి పనికిరానా? పనికిరావు. నువ్వు నువ్వు ఒక అనాథవి. వైదేహి ఒక అనాథని. అనాథ అనాథ అనాథ. ఏ అనాథన్న ముద్ర పోవడం లేదు. ఏం చేసినా ఒక్కోసారి ఈయన బాధ చూసి తట్టుకోలేక నిజం చెప్పేద్దామనుకున్నా. ఈ ఒక్క అనాథన్న మాట నోరు మోసుకునేలా చేస్తోంది. నా పుట్టుక గురించి తెలుసుకొనిదే నేనే వైదేహినన్న నిజం చెప్పను. నా తల్లిదండ్రులెవరో తెలుసుకొని అత్తయ్య ముందు నిలబెట్టి నేను అనాథని కానని గట్టిగా అరిచి మరీ చెప్పి అప్పుడు నిజం చెప్తాను.
మీరు నాకు సహాయం చేయడానికి రావడం వల్లే మీ చేతికి దెబ్బ తగిలింది. సారీలు థ్యాంక్స్లు చెప్పుకునేంత దూరం కాదు గుండు మనం. మళ్ళీ గుండు అనేసానా? ఏమండి, అది అంటుంది మాత్రం నేను కాదు. ఈసారికి మీరు అన్నా ఓకే, నా కోసం దెబ్బ తగిలించుకున్నారు కదా. అంటే అన్నది నేను కాదంటే నమ్మట్లేదా? నేను చెప్పేది నిజం. అర్థమైంది, మీరు అస్సలు నమ్మడం లేదు. మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు, నా ఫోన్ నంబర్ మీ దగ్గర లేదు, నేను మిమ్మల్ని అస్సలు ఫాలో అవ్వడం లేదు. అయినా మనం ఇన్నిసార్లు ఇలా అనుకోకుండా కలుస్తున్నాము అంటే అర్థం కావట్లేదు మనది జన్మ జన్మల బంధం అని. అప్పుడు చేయకుండా మిగిలిపోయిందేదో ఇప్పుడు చేయడానికే కలుస్తున్నట్టున్నాం. ఎంత మాట్లాడినా అయిపోయే కథ కాదు కానీ ముందు మీకు అది చెప్పండి. ఎప్పుడు చూసినా రౌడీలు మీ వెంట పడ్డమో మీరు రౌడీలు వెంట పడ్డమో జరుగుతుంది. మీరు రౌడీ అయితే ఏం కాదు కదా. హలో, ఎలా కనిపిస్తున్నాను మీ కళ్ళకి? ఒక్క నిమిషం. అంటే ఎప్పుడు రౌడీలతో కలిసి కనిపిస్తుంటే డౌట్ వచ్చి అడిగా. కాకపోతే నాకు ఓకే. సరే కానీ బోండాలు తాగుదాం. బాబాయ్ 2 బోండాలు ఇవ్వు, మేడం గారు కొంచెం కూల్ అవుతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు? ఎందుకు ఆ రౌడీ మీ వెంట పడుతున్నాడు? ఎన్నిసార్లు హెల్ప్ చేశారు కదా, చెప్దాం. లేకపోతే నేను నిజంగానే రౌడీని అనుకుంటారు. చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులండి. లేదు, చెప్తాను. ఒక నిజం తెలుసుకున్నందుకు పడుతున్న పాటలు ఇవి. ఏంటా నిజం? కొంపదీసి ఆ రౌడీలు ఎవరినైనా మర్డర్ చేయడం చూసారా ఏంటి? అలాంటిదేం కాదు. ఈ నిజం మీద ఒక అమ్మాయి జీవితం ఆధారపడింది. బాబు చిల్లరివ్వండి. ఒక కుటుంబం తాలూకు సంతోషంతో ముడిపడుంది. ఆ రోజు దశరథ రామయ్య గారి ఇంట్లో పెళ్లి ఈవెంట్ చేయడానికి వెళ్ళాను. ఏమీ అనుకోరు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సరసలు ఆడుకుంటున్నారు అనుకుంటారు. మీ వైద్యేనయ్యండి కూడా అన్నదల మీ మధ్యన ఎందుకుంటారు? జానకి మేనకోడలయ్యే ఛాన్సే లేదురా. అసలు మేనకోడలెవరో నాకు తెలుసు. వైదేహి వైదేహి వైదేహి. ఈ హారం ఎప్పటికీ నీ దగ్గరే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఎవరికి ఇవ్వకు. ఎప్పటికైనా ఈ హారం నిన్ను అన్ని సమస్యల నుంచి కాపాడుతుంది. అది ఆ రౌడీలకి నాకు ఉన్న సంబంధం. నేనెక్కడ నిజం చెప్పేస్తానోనని నా చెల్లెల్ని ఆ చెంచల వదలడం లేదు. నా చెల్లెల గురించి నాకు టెన్షన్ లేదు. ఎలాగైనా విడిపించుకుంటాను. కానీ జానకినే వైదేహి అన్న నిజం అందరికీ
దంపతుల పేర్ల మీదే అర్చన చేయండి. ఓయ్ దంపతులేంటి? దేవాంశ్, వైదేహి. నేను గెలిస్తే నేను తెలివిన దాన్ని, మీరు గెలిస్తే మీరు తెలివిన వాళ్ళు. పందమేంటో చెప్పు. ఇప్పుడు నేనే పనైతే చేస్తాను, అది మీరు చేయగలిగితే చాలు. చేయలేకపోతే ఓడిపోయినట్టే. సరే చూద్దాం. ఈ స్రవంతి మీ అత్త కూతురు కాదు. ఈ స్రవంతి ఎవరు, తన వెనక ఎవరున్నారు, ఎందుకు ఇదంతా చేస్తోంది, మొత్తం మొత్తం తెలుసుకోవాలి. వైదేహి, మీరెప్పుడు వచ్చారు? ఆకాష్ ఎక్కడ? ఆకాష్, ఆకాష్. దేవాంశ్ అంటే జానకియే వైదేహి అన్నమాట. ఓయ్ గుండు, బాబాయ్ ఈ అమ్మాయి ఏది? నాకేం తెలుసు బాబు, చెల్లలేదండి. బాబాయ్ నువ్వే ఉంచుకో. ఎటు వెళ్ళిపోయింది? నా మీద ఎక్కడ మనసు పడతావోనని భయపడుతున్నావు కదా బావా? వైదేహికి ఏదన్నా జరిగిందేమోనని భయంగా ఉంది జానకి. నిజంగానే క్షేమంగా ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది బావా. ప్రతి క్షణం మిమ్మల్ని గమనిస్తూ, మీకోసమే ఆలోచిస్తూ, ఎప్పుడెప్పుడు మీ ముందుకు వచ్చే క్షణాలు వస్తాయని ఎదురు చూస్తూనే ఉంటుంది. నువ్వే వైదేహి, వైదేహినే. నా హారం ఎక్కడుంది స్వామి? దాని విలువేంటో తెలియనప్పుడు భద్రంగా నా దగ్గరే దాచుకున్నా. తీరా దాని విలువేంటో తెలిసేసరికి నా దగ్గర లేకుండా పోయింది. దాన్ని నమ్మితే నా మనవరాలి కష్టం నా కష్టం మొత్తం తీరిపోతుందనుకుంటే ఇలా చేసావేంటి స్వామి? నా హారం ఎత్తుకుపోయింది ఎవరో నాకు చూపించు చాలు. వాళ్ళు తోట తీసైనా సరే నా హారం నేను తీసుకుంటాను. ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? హలో బావా. ఎక్కడున్నావు జానకి? ఇప్పుడే గుడికొచ్చాను బావా. సరే వస్తున్నా, అక్కడే ఉండు. ఏంటి బావా, ఏదైనా ముఖ్యమైన విషయమా? వస్తున్నాను కదా, మాట్లాడతాను. బావ అంట బావ, ఇన్నాళ్ళు నిజం చెప్పకుండా ఎంత నాటకపడింది. దేవాంశ్, నీ బాధ నాకు అర్థమవుతోంది. దయచేసి నేను చెప్పేది ఒకసారి విను. చేసిన మోసం కంటికి కనిపిస్తుంటే ఇంకా ఏంటి చెప్పేది? దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్ నా మాట విను. దేవాంశ్, 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 దేవాంశ్ నా మాట విను. దేవాంశ్, దేవాంశ్. ఈయన ఉన్నట్టుండి గుడికెందుకు వస్తున్నారు? అత్తయ్య ఫోన్ చేసి నా దగ్గరికి వెళ్ళమని చెప్పిందా?
కానీ మాటల్ని బట్టి చూస్తే సీరియస్గా ఉన్నట్టున్నారే. ఏం జరుగుంటుంది? తప్పుకో మ్యాగీ. దేవాంశ్, నేను చెప్పేది విను. ఇన్ని రోజులు వైదేహి ఎక్కడా అని ఎదురు చూసావు కదా. ఇప్పుడు జానకి వైదేహి అని తెలిసాక సంతోషించాల్సింది పోయి ఈ ఆవేశం ఏంటి? ఆవేశం కాదు, ఆవేదన. నేను వైదేహి కోసం పిచ్చివాడిని అయిపోతున్నానని తెలిసి కూడా ఎందుకు తనే వైదేహి అని చెప్పలేదు? ఇది మోసం కాదా? వైదేహి గురించి తెలిసి కూడా నిన్ను మోసం చేస్తుందని ఎలా అనుకుంటున్నావు? అసలు వైదేహి జానకిలా ఎలా మారింది? ఎందుకు నిజం దాచాల్సి వచ్చింది? కారణాలేంటో ఏమీ తెలుసుకోకుండా మోసం చేస్తుందని ఎలా అంటావు? కారణాలు ఏమైనా కానీ భర్త దగ్గర నిజం దాచడం మోసమే కదా. ఓన్లీ దాచినా పర్వాలేదనుకోవడానికి ఇదేమన్నా చిన్న విషయమా? మా జీవితాలకి సంబంధించినది. తను మీ జీవితాల గురించి ఆలోచించింది కాబట్టే చెప్పలేదు దేవాంశ్. నీ భార్యని నేనేనని భర్తతో చెప్పకుండా ముసుగులో బ్రతకడం జీవితం గురించి ఆలోచించడమా? అసలు ఏ చిన్న విషయం కూడా భార్యాభర్తల మధ్య దాపరికం ఉండకూడదు. అలాంటిది ఇంత పెద్ద విషయం దాచిందంటే నేనేమనుకోవాలి? ఏం జరిగిందో తెలిస్తే ఇలా మాట్లాడవు దేవాంశ్. చెప్తాను విను. నాకేం చెప్పొద్దు. నేరుగా వెళ్ళి వైదేహితోనే తేల్చుకుంటాను. వద్దు దేవాంశ్, అది చాలా ప్రమాదం. ఎవరికి ప్రమాదం? ఇన్నాళ్ళు వైదేహి ఏమైందో అని తెలియక ఎంత మానసిక క్షోభ అనుభవించాను. ఆ బాధలో చావు వరకు వెళ్ళొచ్చాను. అంతకన్నా పెద్ద ప్రమాదం ఏం ఉండదు కదా. దేవాంశ్, నీ బాధ నాకు అర్థమవుతోంది. దయచేసి నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్తావు? ఇంత చేసినా ఇంకా వైదేహిని సపోర్ట్ చేయాలని నీకెలా ఉన్నాయని తను అనుకుంటే నాతో చెప్పుండేది కదా. ప్రతి క్షణం నా పక్కనే ఉంటూ కూడా చెప్పకుండా నా బాధని ఎంజాయ్ చేస్తూ గడిపింది. లేదు దేవాంశ్. నో, అది నిజం. అదే నిజం. కొంచెమైనా నా గురించి ఆలోచించేదే అయుంటే ఎప్పుడో ఒకప్పుడైనా మనసు కరిగి తనే వైదేహినని నాతో చెప్పుండేది. నేనంటే ఇష్టం, ప్రేమ అనుకున్నా. కనీసం విలువ కూడా లేదు. దేవాంశ్, అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు. నిజం తెలిసాక నువ్వే బాధపడతావు. అసలు ఇప్పటికైనా నిజం చెప్తుందా? నాకు నమ్మకం లేదు. కానీ నేను వదలను. ఎందుకిలా చేసిందో సమాధానం చెప్పేదాకా ఊరుకోను. ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. దేవాంశ్, 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 నా మాట విను. దేవాంశ్, ఇప్పటికీ తను చాలా బాధల్లో ఉంది. నువ్వు గట్టిగా మాట్లాడితే తను తట్టుకోలేదు. దేవాంశ్, నేను చెప్పేది కొంచెం విను. దేవాంశ్, ప్లీజ్. దేవాంశ్, దేవాంశ్, నువ్వు నాకేం చెప్పొద్దు. నేను అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాను. దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్.
దేవాంశ్ నా మాట విను దేవాంశ్. ఆయన మాటల్లో కంగారు, గొంతులో కోపం ఏమై ఉంటుంది? స్వామి, ఉన్న సమస్యలు చాలు. వాటి నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తున్నాను. కొత్త సమస్యలు తెచ్చిపెట్టకు. జానకిలా ఉంది.